మనం అప్పుడప్పుడు టీవీల్లోనో ఇంటర్నెట్లోనో లేదా మ్యూజియాల్లోనో పురాతన త్రవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలను చూస్తూ ఉంటాం. ఆ విగ్రహాలను చూసినప్పుడు మనకు ఒక విషయం చాలా వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవేమిటంటే ఆ విగ్రహాల్లో చాలా వరకు ఒంటి మీద వస్త్రాలు లేకుండా నగ్నంగా ఉంటాయి. మనం ఏమనుకుంటాం, అబ్బా వాళ్ళు ఎంత గొప్ప రాజులు, అది ఎంత గొప్ప సామ్రాజ్యం అని పొగుడుతాం. కానీ అదే సమయంలో మన మైండ్లో ఒక డౌట్ వస్తుంది. అంత గొప్ప నాగరికత ఉన్న ప్రజలు, రాజులు ఇలాంటి నగ్న శిల్పాలు ఎందుకు చేయించారు? అసలు వాటిని వీధుల్లో అందరూ చూసేలా ఎందుకు పెట్టేవారు? అది కేవలం ఒక కళ, లేక అందులో మనకు తెలియని ఇంకేదైనా లోతైన అంశం ఉందా? ఈరోజు మనం 3000 ఏళ్ల క్రితం నాటి అస్సీరియన్ సామ్రాజ్యానికి వెళ్ళి ఆ విగ్రహాల వెనుక ఉన్న విషయాన్ని చూద్దాం. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. క్రీస్తుపూర్వం 1073 నుంచి 1056 మధ్యకాలం నాటి చరిత్ర. ఇప్పటి ఇరాక్ ప్రాంతంలో అప్పట్లో అషీరియా అనే చాలా పవర్ఫుల్ సామ్రాజ్యం ఉండేది. అక్కడ అసూర్ బెల్కాలా అనే రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఈయన తనను తాను విశ్వానికి రారాజునని పిలుచుకునేవాడు. ఆ రోజుల్లో అస్సీరియా సామ్రాజ్యానికి రాజధాని నినివే. ఇప్పటి ఇరాక్ దేశంలోని మొసూల్ ప్రాంతం ఇది. బైబిల్ చదివే వారికి నినివే అనగానే ఇద్దరు ప్రవక్తలు వెంటనే గుర్తుకు వస్తారు. ఒకరు యోనా, మరొకరు నహూము. ఈ రాజు అషూర్ బెల్కాలా తన నగరంలో నగ్న విగ్రహాలను పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా? ఆయన పెట్టిన ఆ శాసనంలో ప్రజల ఉత్సాహం కోసమని రాశాడు. అంటే ప్రజలు ఆ విగ్రహాలను చూసి లైంగికంగా ఆకర్షితులవ్వాలి, తద్వారా నగరంలో ఒక రకమైన ఆనందం నిండి ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. కానీ బైబిల్లో ఈ నగరంలోని ఇలాంటి పనులను ఏ కోణంలో చూసిందో మనకు తెలుసు. దేవుడు యోనాను పిలిచి ఏమన్నాడో తెలుసా? యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. నీవు నినివే మహాప్రభునకు వెళ్ళి దానికి విరోధంగా ప్రకటించుము, వారి చెడుతనము నా దృష్టికి వచ్చినది అన్న మాట ఇక్కడ చూస్తాం. గమనించండి, దేవుడు ఇక్కడ చెడుతనం అనే పదాన్ని వాడారు. ఈ అషూర్ బెల్కాలా వంటి రాజులు ప్రవేశపెట్టినటువంటి నగ్న విగ్రహాల సంస్కృతి, ఇష్టార్ అనేటువంటి దేవత పేరు జరిగే శృంగార ఆరాధనలో, ఇవన్నీ ఆ నగరంలో విపరీతమైనటువంటి కామానికి, అనైతికతకు దారితీశాయి. యోనా కాలం నాటికి అనగా దాదాపు క్రీస్తుపూర్వం 760 సంవత్సరానికి ఈ పాపం శిఖరానికి చేరుకుంది. రాజు తన ప్రజలకు ఆనందం వస్తుందని, అదృష్టం వస్తుందని ఏవైతే నగ్న విగ్రహాలు పెట్టాడో అవి ఆ నగరాన్ని దేవుని దృష్టిలో అసహ్యంగా మార్చేశాయి. అందుకే దేవుడు ఆ నగరాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడు. యోనా హెచ్చరించినప్పుడు ఆ నగరం మారుమనసు పొంది రక్షింపబడింది. కానీ మళ్ళీ కొన్ని ఏళ్ల తర్వాత వారు పాత పద్ధతిలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు నహూము అనేటువంటి ప్రవక్తను పంపాడు. నహూము గ్రంథం చదివితే నినివే నగరం ఎంతటి భయంకరమైన పాపంలో ఉందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా నహూము గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట చూడండి. రూపవతియు మంత్రతంత్రములతో నేర్పరి అయిన ఆ వేశ్య చేసిన బహు వేశ్యాగమనములను బట్టి ఆమె తన వేశ్యాగమనముల చేత జనులను, తన మంత్రముల చేత వంశములను అమ్ముకున్నది. ఇక్కడ ప్రవక్త నినివేను ఒక రూపవతి అనేటువంటి వేశ్యతో పోలుస్తున్నాడు. ఆర్కియాలజీలో బయటపడ్డ ఆ నగ్న విగ్రహాలను, ఇష్టార్ దేవత యొక్క శృంగార రూపాన్ని ఈ వాక్యం అద్దం పట్టినట్టు చూపిస్తోంది. ఆ రాజులు ప్రజలను ఆకర్షించడానికి అందమైన నగ్న విగ్రహాలను నగరం చుట్టూ పెడితే దేవుడు మాత్రం దాన్ని వేశ్యాగమనం అని పిలిచాడు. వారి శృంగారమే ప్రపంచానికి శక్తి అని నమ్మారు. కానీ దేవుడు దాన్ని విగ్రహారాధనగా, పాపముగా చూశాడు. ఇందాక మనం అస్సూరు బెల్కాలా రాజు గురించి చెప్పుకున్నాం కదా. ఆయన ఏదో సరదాకో లేదా కేవలం కళాత్మక దృష్టితోనో ఆ నగ్న విగ్రహాలను వీధుల్లో పెట్టలేదు. అస్సూరియన్ల నమ్మకం ప్రకారం ఈ విగ్రహాలు సాక్షాత్తు ఇష్తార్ దేవతకు ప్రతిరూపాలు. ఇష్తార్ అంటే ఎవరో తెలుసా? ఆమెను ఆకాశపు రాణి అని పిలుస్తారు. ప్రేమ మరియు యుద్ధ దేవత అని పిలిచేవారు. అయితే ప్రేమకు యుద్ధానికి సంబంధం ఏంటి? అస్సీరియన్ల దృష్టిలో తీవ్రమైనటువంటి కామం మరియు తీవ్రమైనటువంటి హింస, ఈ రెండు ఒకే రకమైన ఉద్వేగాన్ని కలిగిస్తాయి. అందుకే వారి సమాజం ఎంత కామంతో నిండి ఉందో అంతటి క్రూరత్వంతో కూడా నిండి ఉంది. మనుషులు ఏది శక్తి అని అనుకుంటారో దేవుడు దాన్నే హేయమైన పాపం అని పిలుస్తాడు. అసూరు బెల్కాలా నగ్న విగ్రహాలను పెట్టి చూడండి, ఆనందించండి అని ప్రజలకు ఆఫర్ ఇచ్చాడు కదా. దానికి దేవుడిచ్చిన కౌంటర్ ఏంటో తెలుసా? నహూము 3:5 వచనంలో ఇలా అంటున్నారు. నేను నీకు విరోధిని, నీవు చూచుచుండగా నీ బట్టలు నీ మగం మీద ఎత్తి అన్యజనులకు నీ నగ్నతను, రాజ్యములకు నీ అవమానమును కనుపరిచెదను. దీని అర్థం ఏంటో తెలుసా? నీవు నగ్న విగ్రహాలను పెట్టి గర్వపడుతున్నావు కదా. ఇప్పుడు నిన్ను నేను నగ్నంగా నిలబెట్టి నీ అసలైనటువంటి రూపాన్ని, నీ పాపాన్ని లోకమంతా చూసేలా చేస్తాను. అప్పుడు నీ అందం
ఏమైందో, నీ దేవత ఏమైందో ఈ లోకానికి తెలుస్తుంది అని దేవుడు హెచ్చరించాడు. వారు దేన్నైతే గర్వమని అనుకున్నారో దేవుడు దానినే అవమానంగా మార్చేస్తాను అన్నాడు. దేవుడు చెప్పినట్టే చేశాడు. ఒక మహాసామ్రాజ్యం ప్రపంచాన్ని గడగడలాడించిన నినివే నగరం కేవలం ఒక్క రాత్రిలో మ్యాప్ నుండి ఎలా మాయమైందో తెలుసా? క్రీస్తుపురం 612వ సంవత్సరంలో మాదీయులు, బబులోనియన్లు మరియు స్కితియన్లు కలిసి నినివే మీద దాడి చేశారు. ఇక్కడ బైబిల్ ప్రవచనం నెరవేరింది. నహూము గ్రంథం 2వ అధ్యాయం 6లో ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నదుల గుమ్మములు తీయబడును, రాజనగరు కరిగిపోవును అని. చరిత్రకారులు ఏం చెబుతున్నారు అంటే, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు నినివే నగరం గుండా వెళ్లే కోరస్ అనే నదికి ఉధృతమైనటువంటి వరదలు వచ్చాయట. ఆ వరద తాకిడికి నగరం యొక్క పటిష్టమైన గోడలు కూలిపోయాయి. ఆ కూలిపోయినటువంటి గోడల గుండా శత్రు సైన్యం లోపలికి ప్రవేశించింది. చూసారా, దేవుడు వందల ఏళ్ల క్రితం ప్రవక్త ద్వారా ఏదైతే చెప్పాడో అది అక్షరాల అలా జరిగింది. ఆ యుద్ధం తర్వాత నినివే ఎంత భయంకరంగా నాశనమైందంటే, అప్పటి వరకు ప్రపంచానికి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఉన్న ఆ నగరం కాలగర్భంలో కలిసిపోయింది. ఎంతలా అంటే, క్రీస్తుపూర్వం 400 ప్రాంతంలో గ్రీకు సైన్యాధిపతి సెనోఫోన్ అనేటువంటి ఆయన ఆ ప్రాంతం మీదుగా వెళుతూ అక్కడ మట్టి కుప్పలను చూసి ఇక్కడ ఏదో ఒక ఊరుండేది కాబోలని అనుకున్నాడే తప్ప అది ప్రపంచాన్ని ఏలిన నినివే నగరం అని ఆయనకు కూడా తెలియలేదు. ఈ నినివే నగరం గురించి నేను చేసినటువంటి వీడియో మీలో ఎవరైనా చూడకపోతే నేను ఐకార్డ్స్లో ఆ వీడియోని ఇస్తున్నాను, చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్తో దానిని చేయడం జరిగింది. దాదాపు 2500 సంవత్సరాల పాటు అసలు నినివే నగరం ఎక్కడ ఉందో కూడా ఎవ్వరికీ తెలియదు. విమర్శకులు ఏమన్నారంటే, బైబిల్లో నినివే అనేటువంటి నగరం ఉందని రాశారు, కానీ అసలు చరిత్రలో అలాంటి నగరం ఉన్న ఆధారాలే లేవు అని, బైబిల్ కల్పిత కథ అని ఎగతాళి చేసేవారు. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ ఓడిపోదు. సరిగ్గా 19వ శతాబ్దంలో అంటే 1840వ సంవత్సరం ఆ ప్రాంతంలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి ఆస్టన్ హెన్రీ లయార్డ్ ఇరాక్లోని మొస్సుల్ సమీపంలో ఉన్న ప్రాచీన మట్టి దిబ్బలను త్రవ్వడం ప్రారంభించాడు. మొస్సుల్ అనగా నినివే. ఆ త్రవ్వకాలలో ప్రపంచం దాదాపు మరిచిపోయిన అస్సూరియా సామ్రాజ్యం మళ్ళీ వెలుగులోనికి వచ్చింది. భారీ రాజప్రసాదాలు, అద్భుతమైనటువంటి శిల్పాలు, రెక్కలున్న ఎద్దుల విగ్రహాలు అంటే లమస్సులు, వేలాది క్యూనిఫామ్ శాసనాలు మరియు అనేక పురావస్తు సంపదలు బయటపడ్డాయి. ఆ అవశేషాలలో అశ్షూరియా రాజుల కాలానికి చెందిన వివిధ శిథిలాలు, విగ్రహాలు కూడా లభించాయి. వాటిలో అశ్షూర్ బెల్కాల కాలంతో సంబంధం ఉందని భావించే ఒక నగ్న స్త్రీ విగ్రహం కూడా ఉంది. అయితే ఆ విగ్రహం ఉద్దేశం ఏమిటి? దాని ద్వారా ప్రజలను రెచ్చగొట్టాలని లేదా రాజ్యానికి అతీంద్రియ శక్తి వస్తుందని నమ్మారని చెప్పే వాదనలో స్పష్టమైనటువంటి చారిత్రక ఆధారాలు లేనేలేవు. ఈ విషయం చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల మధ్య ఇప్పటికీ విభిన్నమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు. ఆ రాజు గర్వంగా తన ప్రజల ఉత్సాహం కోసం, నా రాజ్యం యొక్క గొప్పదనం కోసమని ఏ విగ్రహాలనైతే పబ్లిక్గా పెట్టాడో అవి మట్టిలో కూరుకుపోయి విరిగిపోయి మురికిలో దొరికాయి. ఇది చూడగానే నాకు నహూము గ్రంథం 1వ అధ్యాయం 14లోని ఆ భయంకరమైనటువంటి వాక్యం గుర్తొచ్చింది. నీవు నీచమైన వాడవు గనుక నీకు సమాధిని సిద్ధపరిచెదను అని. దేవుడు ఎంత పక్కాగా తీర్పు తీర్చాడో చూడండి. దేవుడు కేవలం వారిని శిక్షించలేదు, ఆ నగరాన్నే సమాధి చేశాడు. రాజులు తమ విగ్రహాలను అందంగా అలంకరిస్తే దేవుడు వాటికి మట్టితో సమాధి కట్టాడు. ఆ విగ్రహాలు 2500 ఏళ్ల పాటు చీకట్లో మట్టి కింద పడి ఉన్నాయి. దీనినే డివైన్ జడ్జిమెంట్ అని అంటాము. ఆ రాజు అశ్షూరు బెలకాల ఏమనుకున్నాడంటే, తన విగ్రహాలు తన రాజ్యానికి అదృష్టాన్ని, ఆనందాన్ని ఇస్తాయి అని అనుకున్నాడు. కానీ అవి ఆ నగరం మీదకు దేవుని యొక్క కోపాన్ని తీసుకువస్తాయని కనీసం ఊహించను కూడా లేదు. అందుకే ప్రవక్త ఇలా అన్నారు, ఆయన ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపాగ్నిని సహించగలవాడెవడు? యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గమని నహూము గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూడొచ్చు. ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంటుందో మనం చరిత్రలో ఇప్పటికే కొన్నిసార్లు చూసాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. నోవాహు దినాల్లో ఏమి జరిగింది? లోకమంతా పాపంతో నిండిపోయి మనుషుల ఆలోచనలు ఎప్పుడు చెడ్డవిగా మారినప్పుడు దేవుడు జలప్రళయం ద్వారా లోకాన్ని తుడిచిపెట్టేశాడు. దేవుని తీర్పుకు ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటినప్పుడు తీర్పు తప్పదు. అంతేకాదు, లోతు దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి ఏంటి? ఆ నగరాల్లో కామ వికార చేష్టలు ఏ స్థాయికి వెళ్ళాయో మనకు తెలుసు. పురుషులతోనే అసహ్యమైనటువంటి పనులు చేస్తూ నైతికతను పూర్తిగా మర్చిపోయారు. దేవుడు ఆ పట్టణాల మీదకు ఆకాశము నుండి అగ్నిగంధకాలను కురిపించి వాటిని బూడిద చేశారు. చూసారా, నినివే అయినా సొదొమ గొమొర్రా అయినా, నోవాహు కాలపు లోకమైనా సరే, దేవుడు దేనిని అసహించుకుంటాడో
బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. చరిత్రలో జరిగిన ఈ సంఘటనలు కేవలం గతం మాత్రమే కాదు, ఇవి భవిష్యత్తుకు హెచ్చరికలు. మరలా అటువంటి కోపాన్నే ఈ భూమి త్వరలో చూడబోతూ ఉంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక భయంకరమైన ప్రవచనం ఉంది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను ఉండకుండా రాబో దినములు అందరినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి ఈ భూమి మీద అన్నిటికంటే అసహ్యం పుట్టించే విషయాలు 2 ఉన్నాయి. ఒకటి విగ్రహారాధన, రెండోది కామవికార చేష్టలు. దేవుడు మానవ జాతికి కొన్ని విలువలు ఇచ్చాడు, ఒక క్రమాన్ని ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే మనిషి ఆ క్రమాన్ని పాడు చేస్తూ జీవిస్తూ ఉంటాడో అప్పుడు దేవుని కోపం రగులుతుంది. ఒక్కసారి మన చుట్టూ ఉన్న లోకాన్ని గమనించండి. అప్పుడు నినివే నగరంలో అష్షూరు బెలకాల రాజు నగ్న విగ్రహాలను పెట్టి ప్రజల ఉత్సాహం కోసం అన్నాడు కదా. ఇప్పుడు మన లోకం ఎలా ఉందో తెలుసా? అవే విగ్రహాలు ఇప్పుడు సినిమా పోస్టర్లుగాను, సినిమా సీన్లుగాను మారిపోయాయి. అప్పుడు వారు రాతి విగ్రహాల ముందు నిలబడి ఆనందం వెతుక్కునేవారు. ఇప్పుడు మనుషులు థియేటర్లలో, మొబైల్ స్క్రీన్ల ముందు నిలబడి అవే కామవికార చేష్టలను చేస్తూ ఆనందిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో హీరో హీరోయిన్లనే విగ్రహాలుగా మార్చేస్తూ ఉన్నారు. వారి కోసం గుళ్ళు కడుతున్నారు, వారి పోస్టర్లకు అభిషేకాలు చేస్తున్నారు. ఇది విగ్రహారాధన కాక మరేంటి? దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనుషులకి ఇచ్చి నీచమైనటువంటి శృంగారాన్ని, కళ అని పేరు పెట్టి లోకాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అష్షూరియన్ రాజు పెట్టినటువంటి ఆ నగ్న విగ్రహాలు ఎంత పాపమో ఈరోజు సోషల్ మీడియా, సినిమాల్లో మనం చూస్తున్న ఆ నగ్నత్వం కూడా దేవుని దృష్టిలో అంతకంటే భయంకరమైనటువంటి పాపము. లోకం ఈ నైతిక పతనానికి మోడర్నిజం అని పిలుస్తుండవచ్చు, కానీ దేవుడు మాత్రం దీనిని వినాశనం అని పిలుస్తున్నాడు. నినివే నగరం నాశనం కావడానికి ముందు కూడా ప్రజలు ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ తీర్పు వచ్చినప్పుడు ఎవరూ కూడా తప్పించుకోలేకపోయారు. ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం దేవుని వైపు ఉన్నామా లేక లోక విగ్రహాల వైపు ఉన్నామా? మలాకీ చెప్పిన ఆ మండే దినం రాకముందే మనం మేల్కొనాలి. మన కళ్ళను, మన హృదయాలను పరిశుద్ధపరిచే దేవుడిని కలిగి జీవించాలి. ఈ లోకం రోజు రోజుకు మరింత చీకటిలోనికి వెళ్ళిపోతూ ఉంది. పాపం అనేది గతంలో ఎక్కడో ఒక చోట ఉండేది, కానీ ఇప్పుడు అది ఒక మహాసముద్రంలా మారి లోకాన్ని ముంచెత్తుతూ ఉంది. నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో ఒక క్రైస్తవునిగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. ఒకప్పుడు పాపం అనేది ఎక్కడో రోడ్డు మీద ఉంటే మనం దాన్ని చూసి పక్కకు తప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఆ పాపం ఇప్పుడు ప్రతి వీధిలోనూ తిరుగుతుంది, ప్రతి ఇంటి గోడల మధ్యకు చేరింది, ఆఖరికి మన జేబులో ఉన్న ఫోన్లోనికి కూడా వచ్చేసింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ మాయలో ఇరుక్కుపోతున్నారు. అపవాది మనుషులను బంధించడానికి రకరకాల వలలను వేస్తున్నాడు. ఒక వ్యక్తి డబ్బు వ్యామోహంలో ఇరుక్కుంటే మరొకరు స్త్రీ లేదా కామ వికారమైనటువంటి కోరికల ఊబిలో పడిపోతున్నారు. మరికొందరేమో పేరు ప్రతిష్టతల కోసం, అంటే లోకపు డమ్మము కోసం ప్రాకులాడుతూ దేవునికి దూరం అవుతున్నారు. ఇలా ఏదో ఒక విషయంలో మనిషి ఈరోజు లాక్ అయిపోతూ ఉన్నాడు. మరి దీని నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు? ఈ ఘోరమైనటువంటి చీకటి నుండి మనల్ని కాపాడి తప్పించగలిగిన ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ లోకమంతా మనల్ని అపవిత్రత వైపు నెడుతూ ఉంటే ఆయన ఒక్కడే మనల్ని పరిశుద్ధపరచగలడు. ఆయన శిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా మాత్రమే మన పాపముల నుండి మనం విముక్తిని పొందగలము తప్ప మరొక మార్గమేమీ లేదు. అందుకే అందరూ కలిసి ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మోకరించి ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభు మీ అందరికీ అట్టి మారు మనసు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.